అందుకని ప్రజలు రేపు కాంగ్రెస్ కోటేయాలన్నా మీరు వేసిన ఓటు కాంగ్రెస్కి వేసినట్ట ఎంఐఎం అభ్యర్థికి వేసినట్ట ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. పోనీ ఇంతకుముందు ఎన్నడూ జూబ్లీ హిల్స్లో ఎంఐఎం పోటీ చేయలేదంటే ఆఖరికి 2023లో కూడా మొన్న జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూడా ఎంఐఎం పార్టీ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసింది. 14లో సెకండ్ వచ్చిర్రు, తర్వాత కాంప్రమైజ్ పాలిటిక్స్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా అభ్యర్థులు పెట్టేటువంటి కార్యక్రమం. పోయినసారి 2023 ఎలక్షన్స్లో మహమ్మద్ అజారుద్దీన్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఎంఐఎం వీకెస్ట్ క్యాండిడేట్ని పెట్టి కాంగ్రెస్ని గెలిపించేందుకు ప్రయత్నం చేసింది. ఈరోజు నేరుగా ఎంఐఎం పార్టీలో పనిచేసిన వాళ్ళే వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయ్యేందుకు రంగం సిద్ధమవుతా ఉంది. అందుకని జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశైలారా, తెలంగాణ సమాజం ఇవాళ ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటై భవిష్యత్తులో తెలంగాణలో ఎన్ని ఘోరాలు చేయబోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి.